దిల్ రాజు జడ్జిమెంట్ ఇంతకు ముందులానే ఉందా, ఏమన్నా తేడా ఏమన్నా ఉందా? మీ అందరు కొంచెం తగ్గిందనే దాంట్లో ఉన్నారు కదా. అది మళ్ళీ తీసుకొచ్చి చూపించాలనే నాకు ఛాలెంజ్. అంటే కొన్ని సినిమాలు ఎలా జరుగుతాయంటే నా పర్సనల్ జడ్జిమెంట్ ద్వారా కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, అది నేను మాత్రమే కరెక్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు డైరెక్టర్స్తో ట్రావెల్ అయినప్పుడు కొన్ని సినిమాలు ఈ మధ్యలో ఈ త్రీ ఇయర్స్లో ఉన్న కొన్ని సినిమాల్లో నేను ముందు నుంచి హెచ్చరిస్తున్నా, డైరెక్టర్ చెప్పడం వల్ల లేదు సార్ ఇది వర్క్ అవుతుంది, లేదు సార్ ఇది వర్క్ అవుతుంది అని చెప్పడం వల్ల, క్యారీ అవ్వడం వల్ల మిస్ఫైర్ అయ్యాయి. సో అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదని మేము నిర్ణయం తీసుకున్నాం. నో, ఇక్కడ మనకు డౌట్ వస్తుందంటే అది ఎవరైనా కానీ మనమే సరిదిద్దుకోవాలి. పాత రోజుల్లాగే మనకే డౌట్ వస్తున్నప్పుడు స్క్రిప్ట్ దగ్గర మనం ఎందుకు సినిమా టేకప్ చేయాలి? చేసామా తప్పులు, అది కరెక్ట్ చేసుకుంటాం. ఈ సినిమా రిలీజ్ కాకముందే మళ్ళీ నితిన్తో ఇంకో సినిమా ఎల్లమ్మ అని అనౌన్స్ చేశారు. బలగం తర్వాత వేణుని ఇంత గ్యాప్లో పెట్టారు ఏంటి? లేదు, వేణు బలగం తర్వాత ఎల్లమ్మ ఐడియా చెప్పిన దగ్గర నుంచి వేణు దాని మీదే ఉన్నాడు. ఎందుకు ఎల్లమ్మని కొంతమంది హీరోలు రిజెక్ట్ చేశారు? మేబీ ఎల్లమ్మ అనే టైటిల్ లేడీ ఓరియంటెడ్గా చూసారేమో. అంటే సబ్జెక్ట్ విన్నప్పుడు క్లారిటీ వస్తుంది. అది ఎందుకు, ఇప్పుడు నాని విన్నాడు, ఇప్పుడు నాని శతమానం భౌతికుడు విన్నాడు, నాకు అన్ని కథలు వింటాడు నాని నాకు అక్కడే చెప్తాడు, సరే ఇది నేను చెయ్యొచ్చు బట్ ఈ కథ బాగుంది మీరు చెయ్యండి అని. సో ఎల్లమ్మ విన్నప్పుడు కూడా నాని ఇమ్మీడియట్గా ఓకే. కానీ ఇప్పుడు నెక్స్ట్ నేను చెయ్యబోయేటి ఇలాంటి జోనర్లో సినిమా ఉంది, ఇప్పుడు అది నేను ఎత్తుకోవాలి, ఇది ఆల్రెడీ లాక్. సో ఇప్పుడు ఇది చేస్తే 2 సినిమాలు నాకు ఎఫెక్ట్ అవుతాయి, లేదు మీరు ఒక 1.5 year ఆగుతారా, ఈ కథని నా కోసం పక్కన పెడితే నేను చేస్తాను. సో ఇప్పుడు డైరెక్టర్ ఏంటి, బలగం తర్వాత నేను ఇలాంటివి చేద్దాం అనుకున్నాను సార్, మళ్ళీ దీన్ని ఎలా ఆపుతాను అంటాడు. సరేరా బాబు, మరి క్లియర్గా ఉందిగా. నాని డైరెక్టర్ని పిలవమన్నాను, వేణుని పిలిచి చెప్పాడు, వేణు నాది ఇది. సో వెయిట్ చేస్తే 2 సినిమాలు నాని రీడ్ చేసిన సినిమాలు నితిన్తో వెళ్తున్నారు ఇప్పుడు. అంటే నాని రిజెక్ట్ చేయలేదు, ఐ మీన్ నానితో రిజెక్ట్ అని నాని కూడా తమ్ముడు రిజెక్ట్ చేయలేదు, క్లియర్గా చెప్పాడు. నాకు కొన్ని అనిపించిన కరెక్షన్స్ ఇవి సార్, వేణుతోనే మాట్లాడాడు, ఎందుకంటే ఎంసీఏ చేశారు కదా, ఇదొకటి కరెక్ట్ చేసేసుకుని, బట్ మరి వెయిట్ చేయాలి. కాదు సార్, ఇప్పుడు హీరోలు ఒక ఫ్రేమ్ వచ్చేంత వరకు సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. ఒక స్టార్డమ్, ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మాకు మంచి మాసివ్ సినిమాలు కావాలి, మంచి స్టార్డమ్ వచ్చేలా సినిమాలు ఉండాలి అని ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నారు. ఎందుకంటారు? డెఫినెట్గా కదా, ఎప్పుడు ఒకటేలాగా ఎలా ఉంటారు? అంటే ఇప్పుడు పేరు తెచ్చిన ఆ ప్రాసెస్లో కొంతమంది దెబ్బతింటున్నారు కదా. కొన్ని దెబ్బతింటారు. ఎప్పుడు ఇదేంటి ఇలా 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 చేసుకుంటేనే కదా. ఇప్పుడు అల్లు అర్జున్నే తీసుకుందాం, మా బన్నీని ఎక్కడ మొదలయ్యాడు, గంగోత్రి, ఆర్య అంటూ ఇవల్ల పాన్ ఇండియాలో ఈజ్ అ టాప్ స్టార్ అయిపోయాడు. అలా చేసుకుంటూ వెళ్ళాల్సిందే కదా. అది అందరికీ వర్కౌట్ అవ్వదు కదా. సో ప్రయత్నం అయితే ఉండాలిగా, ప్రయత్నమే లేకుంటే ఎలా అవుతుంది? ప్రయత్నం చేయాల్సింది. ఇప్పుడు నాని గ్రాఫే చూద్దాం, ఎలా చేసుకుంటూ వెళ్తున్నాడు. తన కాంటెంట్ సినిమా చేస్తున్నాడు, హాయ్ నాన్న అంటాడు, దసరా అంటాడు, హిట్ అంటాడు, ఇప్పుడు ఇంకో సినిమా అంటాడు. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే కదా.